ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీశారు. మిగిలిన 7 కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మృతుడు టీబీఎం ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ గా గుర్తించారు. గుర్ప్రీత్ సింగ్ మృతి పట్ల సీఎం రేవంత్ అలాగే ఉత్తమ్ సంతాపం ప్రకటించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడు గుర్ప్రీత్ సింగ్ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని పంజాబ్లోని స్వస్థలానికి తరలించారు. ఇక గుర్ప్రీత్ ఫ్యామిలీకి అధికారులైతే అందజేయనున్నారు. రైట్గా గుర్ప్రీత్ సింగ్ ఫ్యామిలీకి చెక్కులు అందజేయనున్నట్టుగా తెలుస్తోంది అధికారులు. అయితే ఆయన మృతదేహం అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించి అందులో గాలింపు చర్యల్లో భాగంగానే బయటపడింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ టన్నెల్లో సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి, అదేవిధంగా అక్కడ ఒకరి మృతదేహం దొరికినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ కుటుంబానికి కూడా సంతాపం తెలియజేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్. తెలంగాణ శ్రీశైలం సొరంగ మార్గంలో కర్నూలు టన్నల్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీశైలం టన్నల్లో మృతదేహాలు వెలికితీస్తా సంబంధించిన కార్యక్రమము గత 18 రోజులుగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి అక్కడ మృతదేహాన్ని వెలికి తీసుకున్న క్రమంలో అక్కడ కుటుంబ సభ్యులకు కూడా పరామర్శించడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలోని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎవరైతే మృతదేహాలు 8 మందితో పాటు ఇప్పుడు వెలికి తీసినటువంటి మృతదేహ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడానికి, వాటికి సంబంధించిన ఆర్థిక సహాయం చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసింది. అంత ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పూర్తి స్థాయిలోని 12 రెస్క్యూ టీమ్స్ చేస్తున్నటువంటి పూర్తి ప్రయత్నంలో భాగంగానే ఒక మృతదేహం వెలికి తీస్తున్నారనేది సమాచారం. ఆ కుటుంబ సభ్యులను చేరవేర్చడానికి కానీ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అన్ని ఏర్పాట్లు, అంబులెన్స్లు కూడా రెడీ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే మిగతా మృతదేహాలను కూడా వెలికి తీయడానికి రెస్క్యూ టీమ్స్ చాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగా జరిగినటువంటి విషయాలనే ఇందులో మరి 7 మృతదేహాలను కూడా ఐడెంటిఫై చేయడానికి నేరో సంబంధించినటువంటి డాక్టర్స్ కి అంశంగా తీసుకురావడం జరిగింది. ఈ రోజు మృతదేహానికి సంబంధించి పూర్తి పోస్ట్ మార్టం అనంతరం మాత్రమే వారికి కుటుంబ సభ్యులకు ఇస్తారు. దీంతో పాటు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన ఆర్థిక సంబంధించినటువంటి కాకుండా వారి మృతదేహానికి సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారానికి సంబంధించినటువంటి విషయాలను కూడా ప్రభుత్వం ఒక కమిటీ కూడా వేసింది. దీనికి సంబంధించిన ఎవరైతే మృతులు ఉంటారో ఆ మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు చేర్చేంత వరకు పూర్తి స్థాయిలో చేయాలి. ఆ పనులను కూడా అన్ని ఏర్పాట్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నష్టపరిహారం ప్రస్తుతానికి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సంబంధిత మంత్రి వారిలో ప్రస్తుతానికి బాడీ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక 25 lakhs ఎక్స్గ్రేషియా చెక్ ఇవ్వడం జరుగుతుంది. ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఏమన్నా నష్టపరిహారం ఇచ్చే అవకాశం